సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వద్ద ఉన్నటువంటి జలతరంగిణిలో గత 2 రోజుల క్రిందట గల్లంతైనటువంటి వైద్య విద్యార్థిని ఇంటి వద్ద అయితే మనం ప్రస్తుతం ఈ బొబ్బులో చూసుకుంటే అంతా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఆ వైద్య విద్యార్థిని సౌమ్య ఉన్నారో సౌమ్య ఇంటి వద్దనైతే మనం ఉన్నాము. ఆల్రెడీ ఇప్పుడైతే మాత్రం అంత్యక్రియలకైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బాడీని అయితే తీసుకెళ్ళినటువంటి కార్యక్రమం అయితే జరిగినట్టు ఉన్నది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు మనం చూడవచ్చు ఈ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదని. అయితే ఇంతవరకు కూడా మనం చూసినటువంటి ఏదైనా ఆ పేటిక నుంచి అయితే మాత్రం ఆ పేటికలోనే ఇప్పటి వరకు అయితే మాత్రం తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే ఆ హౌస్ ఉందో ఆ సౌమ్య హౌస్ వద్ద అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. ఒకవైపు చూసుకుంటే ప్రధానంగా ఆ యొక్క బంధువులు అయితే మాత్రం ఆ రోదనలు అయితే మాత్రం మనం చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ బొబ్బిల్లో ఉన్నటువంటి నగరవాసులు అంతా కూడా తీవ్రంగా కలసవేసినటువంటి సన్నివేశం అని సరే చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంటే ఈ ప్రాంతంలో ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది ఎప్పుడైనా అనుకున్నారా ఏంటి? కళ్ళను కూడా కాయలేదు. ఈది పేరు తెచ్చి డాక్టర్ అమ్మ అవుతుందని అందరం కలకాయసాం. ఇలా వస్తుందని కూడా అనుకోలేదు. ఇంకే ఒకటే చెప్తున్నారు, మేమైతే కళ్ళలో కూడా అనుకోలేదు అసలు డాక్టర్ అవుతారనే ఆలోచనతోనే అందరం ఉన్నాము. మా ఏరియాలో ఎక్కడైతే డాక్టర్ వరకు అయితే ఇంతవరకు ఇక్కడ ఎవరు చదువుకునే వాళ్ళు లేరు. ఒక్కసారిగా వచ్చేసరికి ఈ యొక్క గ్రామంలో చూసుకుంటే బొబ్బిలి పట్టణానికి సంబంధించిన ఏదైతే ఈ రావువారి వీధి ఉందో ఈ రావువారి వీధిలో ఇంతవరకు కూడా ఎవరు కూడా ఎంబీబీఎస్ అయితే చేసి లేరు. ఈరోజు ఒక్కసారిగా ఇటువంటి సంఘటన జరిగేసరికి మాత్రం తీవ్రంగా కలిసివేసినటువంటి సన్నివేశం అనే సరే చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. అమ్మ చెప్పండి అమ్మ, మీతో పాటు ఎలా ఉండేవేలా పాప ఏంటి? సార్ పిల్లలు అయితే చాలా బుద్ధిమంతులు సార్. ఇప్పటికి వచ్చి ఎక్కడ ఉన్నారు ఎక్కడ లేరో తెలియదు సార్. పిల్లలు అయితే చాలా బాగా కష్టపడి చదివించారు వాళ్ళు. ఇంతవరకు కూడా పిల్లలు కూడా ఎవరితోనూ కూడా అంత బిహేవ్ చేసింది కానీ ఇలాంటిది ఏటీ లేదు సార్. పిల్లలు చదువుకొని వాళ్ళ ఇంటి పేరు తెస్తారని వాళ్ళు ఎన్నో కళ్ళకు అన్నారు సార్. కానీ ఈ లోపల జరుగుతుందని వాళ్ళు అసలు ఊహించలేదు సార్. అసలు వాళ్ళకి ఉచితంగా పిల్లలు చదివించి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచితంగా సేవ చేయడానికి ముందుకు వస్తామని కూడా అన్నారు సార్. ఈ లోపే ఘటనలు జరగడం వాళ్ళకి చాలా విషాదకరంగా ఉంది సార్. అంటే ఎంబీబీఎస్ సీట్ ఎప్పుడు వచ్చింది ఏమైనా మీకు ఐడియా ఉందా? 2 years అవుతుంది సార్. 2 years బ్యాక్ అవుతుంది సార్. ఇంకా 1 year అంత ఉంది సార్. అమ్మాయికి చదువు అయిపోతుంది చదువు కూడా. మీరు చెప్పండి, ఆ అమ్మాయికి ఎప్పటి నుంచి అదే ఎంబీబీఎస్ సీట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఈ సన్నివేశం మీకు ఎప్పుడు తెలిసిందేంటి? మాకు మొన్న నైట్ తెలిసిందండి. 3 years అవుతుంది. 2 years ఆల్రెడీ సెకండ్ చదువుతుంది. ఇంకొక సంవత్సరం ఉంది చదువు అమ్మాయికి. ఆ అమ్మాయికి చదువు వాళ్ళకైతే వీళ్ళకి వెళ్ళారు, వాళ్ళకి అయిపోయింది అంతే, ఇంకేట్లేదండి. వీళ్ళకి వెళ్ళారు, ఈయన దరిద్రం కాబట్టి ఇలా చనిపోయింది. లేకపోతే అది బతికుంటే మా వీధికి డాక్టర్ అదే అంతే అండి. మీరు చెప్పండి, మీ వీధిలో ఈ రావువారి వీధి ఏదైతే ఉందో ఈ వీధిలో ఒకే ఒక అమ్మాయి అయితే ఎంబీబీఎస్ చేసినటువంటి ఈ క్రమంలో ఈ వీధిలో ఉన్నటువంటి వ్యక్తి అయితే మాత్రం ఉన్నారు. ఎంతవరకు మీకు ఏమనిపిస్తుంది? ఒక జనరల్ పీపుల్గా ఎంబీబీఎస్ చేస్తుందండి. ఈ వీధికి ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో ఒక ఎంబీబీఎస్ ఒక సాధారణమైన కుటుంబంలో ఒక ఎంబీబీఎస్ చేయడం ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అంతలో ఈ ఇన్సిడెంట్ జరగడం అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అదే మరి చాలా సంతోషం పడ్డారు. ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి ఒక ఎంబీబీఎస్ చదువుతుందంటే దే ఆర్ ప్రౌడ్ కదా, అంతే కదా. అది ఈ స్ట్రీట్లో ఇంతవరకు ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ లేరు. ఆమె మెరిట్గా ఎంబీబీఎస్ చేసింది. వాళ్ళ స్థాయికి మించిన చదివే కదా. మరి ఆయన పేమెంట్ షీట్ అంటే చేయించాడు. ఒక ఆర్డినరీ ఒక బిల్డర్, ఒక మేస్త్రి బిల్డర్గా చదివిస్తున్నాడంటే ఒక జనరల్గా ఫ్రీ షీట్ వచ్చింది కనుక మామూలు పేమెంట్ షీట్ అయితే చదివించలేరు వాళ్ళు. సో చాలా ఇంతలో ఇది జరగడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే మెరిట్ స్టూడెంట్ కూడా ఉన్నాడు. సో ఇది ఐ థింక్ ఇది సెకండ్ ఇయర్ కదా, సెకండ్ ఇయర్ ఇంకా 1 or 2 yearsలో రిలీవ్ అవుద్దనగా ఈ జరగడం మరి చాలా బాధాకరం విషయం. అయితే అందరూ ఇలే కాదు, ఎవరు జీర్ణించుకోలేదు. అదే ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ రావువారి వీధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, మేమైతే ఈ యొక్క సంఘటన అయితే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క బొబ్బిలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చూసుకుంటే ఇప్పుడే ఆ బాడీని అయితే మాత్రం
శ్మశానానికి అయితే తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఇక్కడ చుట్టాలు, వచ్చినటువంటి బంధువులు, అలాగే స్నేహితులు, క్లాస్మేట్లకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ తల్లి చెప్పండి అమ్మ, మీతో పాటు పాప ఎలా ఉండేవాళ్ళమ్మ తల్లి? చెప్పండి. అది మా చెల్లండి. ఇదంతా కూడా అంత హృదయ విదారకమైనటువంటి గాథగా అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా చాలా చూస్తుంటే హృదయం విదారకమైనటువంటి పరిస్థితికి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా కన్నీటి పర్యంతం అయితే అవుతున్నటువంటి క్రమం అయితే మాత్రం కనిపిస్తుంది. అందరూ కూడా ఒకరినొకరు రోదనలు అయితే మాత్రం వినిపిస్తున్న పరిస్థితి. ఈ బొబ్బిలి పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా మనోవేదనతో, ఒక రకంగా చెప్పాలంటే ఒక మనోవేదన అయితే అందరికీ లోనైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు అంతా కూడా ఎవరికొకరు ఆ యొక్క చుట్టాలు, బంధువులు, వాళ్ళ స్నేహితులు అంతా కూడా ఆత్మరోదనలు అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పటికే నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఆల్రెడీ వచ్చి ఇక్కడ ఏదైతే బాడీని చూసి వెళ్ళినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఏదైతే బేబీ నాయన అయితే ఇప్పుడే ఆల్రెడీ ఇక్కడి నుంచి అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమానికి అయితే ముగించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ యొక్క మా వీధి రావువారి వీధి, బొబ్బిలిపట్నంలో ఉన్నటువంటి రావువారి వీధిలో ఒకే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అయితే ఉన్నారు. ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్ రావడంతో మేమంతా, మా వీధిలో ఒక డాక్టర్ ఉన్నాడని అయితే మేమంతా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో ఈ యొక్క మెరిట్ స్టూడెంట్గా వచ్చి ఇన్ని అత్యధిక మార్కులతో ఈరోజు ఎంబీబీఎస్ సీట్ అయితే మాకు సంపాదించుకున్నారని చెప్పేసి మేమందరం ఆ రోజు చాలా సంతోషపడ్డాము. ఈరోజు ఈ విధంగా జరగడం అయితే మాత్రం మా మనసులో అంతా కూడా తీవ్రంగా కలసవేసిందని ఈ యొక్క ప్రాంత వాసులు అయితే మాత్రం మనతో చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, బొబ్బిలి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.